మహాకుంభమేళాల తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. యూపీ సీఎం యోగితో 4 సార్లు ఫోన్లో మాట్లాడారు. ప్రధాని దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్స అందివ్వాలని ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఆత్మీయులను కోల్పోయిన భక్తులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. మహాకుంభమేళాల తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. తన ఎక్స్ ఖాతాలో తన సానుభూతిని తెలియజేశారు. యూపీ సీఎం యోగితో 4 సార్లు ఫోన్లో మాట్లాడారు ప్రధాని. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎక్స్లో ప్రధాని పోస్ట్ చేశారు. ప్రయాగ్రాజ్లో తొక్కిసలాటపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తొక్కిసలాట ఘటనకు కారణం యూపీ సర్కారేనంటూ విమర్శలు చేశారు. మహాకుంభమేళాలో సామాన్య భక్తులను కాదని వీఐపీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, దీంతో ఈ దురదృష్టకర ఘటన జరిగిందన్నారు రాహుల్ గాంధీ. వీఐపీ సంస్కృతిని అడ్డుకోవాలని యూపీ సర్కార్కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.